ఆండాళ్ తిరువడిగళే శరణం. తిరుప్పావై 15వ పాసురం తెలుగులో భావం. ఇంటి లోపల ఉన్న గోపికకు బయట ఉన్న గోపికలకు సంభాషణారూపంలో ఉన్న పాసురమిది. బయటి గోపికలు: ఓ లేత చిలుక కంఠమాధుర్యము కలదానా, ఇంకను నిద్రించుచున్నావా, అయ్యో ఇది ఏమమ్మా. లోపలి గోపిక: పూర్ణులగు పూబోడులారా, నేనిదిగో వచ్చుచున్నాను. బయటి గోపికలు: త్వరగా రావమ్మా. లోపలి గోపిక: అబ్బా, గొల్లుమని ఉలికిపడినట్లు పిలువకండి, వస్తానులే. బయటి గోపికలు: నీవు చాలా నేర్పుగలదానవు, నీ మాటలలోని నైపుణ్యమును, నీ పుల్లవిరుపు మాటల కాఠిన్యమును మేము ఇంతకు ముందే ఎరుగుదుము. లోపలి గోపిక: పోనీలే, మీరే నేర్పుగలవారు, నేనే కఠినురాలను. బయటి గోపికలు: నీకీ ప్రత్యేకత ఏమి, అలా ఏకాంతముగా ఉండేదివేళ, వేగముగా వెలికి రమ్ము. లోపలి గోపిక: అందరు గోపికలునూ వచ్చినారా? బయటి గోపికలు: అందరూ వచ్చితిరి, నీవు వచ్చి లెక్కించుకొనుము. లోపలి గోపిక: సరే, నేను వచ్చి ఏమి చేయవలెను? బయటి గోపికలు: బలిష్టమగు కువలయాపీడము అను కంసుని ఏనుగును చంపినవాడును, శత్రువుల దర్పమును అణిచినవాడును, మాయావి అయిన శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్ము. అట్లు చేసిన గాని మన వ్రతము సఫలము కాదు అని ఆమెను కూడా తమ గోష్ఠిలోనికి చేర్చుకున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం.